ఏంటి సవాల్ అంటున్నారు? ఎవరి శవం గురించి? ఎవరి శవాలుగా మార్చాలో చెప్పండి. చిటికలో చిటికలో శవాలుగా మారుస్తా. ఒక ప్లాన్ ప్రకారం తలకోన అడవిని దోసుకుపోతున్నాం. అందుకు మీ ఉద్దేశం? చావైనా బతుకైనా మీ మాట పాటించడం మా ధర్మం. అందరిది ఒకటే ధ్యేయం. అయినా ఈ రోజుల్లో కూడా నిధులున్నాయంటారా? ఒకనాడు మన భారతదేశం గృహాల చరిత్ర ప్రసిద్ధిగాంచినది. కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజుల పతనాలతో వాటి చరిత్ర కూడా మరుగున పడింది. క్రమక్రమంగా వాటి ఉనికినే మరిచారు. ఆ నిధి ప్లాన్ మనకి దక్కింది. అసలు నిధులుండటం నిజమేనంటారా సర్దార్? పిచ్చివాడ, విజయనగర రోజుల్లో ప్రముఖుడు, ప్రఖ్యాతిగాంచిన శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలు రాసులు రాసులుగా పోసి క్రమించేవారని చరిత్ర చెబుతుంది. ఏ విధంగానైనా ఆ నిధిని సాధించాలి. ఏదో ఒక విధంగా అడవికి చేరుకోగలగాలి. కానీ సొంతం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల కింద నిర్మించిన దేవాలయాన్ని కనుక శిథిలావస్థలో ఉండవచ్చని నా నమ్మకం. ఆ గృహంలోకి ఎలా వెళ్ళాలో, ఎలా తిరిగి రావాలో అన్ని ప్లాన్లు నా దగ్గర ఉన్నాయి. సిద్ధం కండి మీరు. ఈ విషయం నీకెలా తెలుసు? ఆ నిధిని సాధించడానికి వెళ్ళిన వాళ్ళలో కోయ వాళ్ళు సావు బ్రతుల మధ్య తిరిగి వచ్చి ఆ రహస్యం నాకు చెప్పి ప్రాణాలు విడిచాడు. ఏమని చెప్పాడు సర్దార్? ఆ దేవాలయం భూగర్భంలో ఉందని, ఆ అలంపై శిల్పాలు అపర శిల్ప పూర్వకాలం నాటి వైభవాన్ని తెలుపుతున్నాయని, ఆ కోటలో అజంతా ఎల్లోరా శిల్పాలు ఉన్నాయని చెప్పాడు. అయితే ఆ కోయగూడెంను బాంబులతో పేల్చివేసి ఆ కోయ వాళ్ళని సమూలంగా నాశనం చేసి ఆ నిధిని దోచుకుందాం. కోయ వాళ్ళు ఎదిరించాలంటే శబ్దవేరి విద్యలో ఆరితేరి ఉండాలి. అయితే మన వాళ్ళలో ఒకళ్ళని కోయ అయితే రేపటి నుంచి మన వాళ్ళలో ఒకళ్ళకు కోయ విద్యలు నేర్పుదాం. ఎంతకాలం ఈ చిల్లర పనులు చేస్తాం? కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. ఈ దెబ్బతో మనం కుబేరులం కావాలి. బాగా ఆలోచించుకొని రంగంలోకి దిగండి ఫ్రెండ్స్. మనమంతా ఏకమైతే ఎంతటి అసాధ్యమైనా సాధ్యం చేయగలం. ఒకసారే పుడతాడు, ఒకసారే చేస్తాడు. చావుకు భయపడి వెనకని చేయడం ముఠాన్ని సిద్ధం చేస్తాను. మనం ఆ కోయ వాళ్ళని ఎదుర్కోవాలంటే శబ్ద పేరు విద్యలో ఆరితేరిన వాళ్ళు మన ముఠాకి చాలా అవసరం. మన ముఠాలు కొత్త విచారణ దాదా శబ్ద పేరు విద్యలు ఆరితేరిన వాడు అతను ఒక్కడే ఆ కోయ వాళ్ళని ఎదుర్కోగలడు. అయితే ఆ దాదాని పిలిపించండి. దాదా దాదా నిన్నే ఆడిన పులిదానే విధి ముడిపానే
ఈ గాయమా హృదయమే. ఎవబాయనో ఎవపోగనో అలయోసి పుడి చాటిరికనో దనిరాడుమో వడియాయునో అలసాదని గొప్ప అవదానే పొట్టపోలవే కొరహాల ఎదకాలమో అడయాదే నిన్నప్పే పుగర్ కుడియాదే నిన్ను ఏగుమే బలపే పుగమా నిన్ను ఆడిర పులిదానే మోగిది పుడిపానే ఒరియాడు వెనకునే ఒరియ తరమే ఈ గాయమా హృదయమే. కాలం మించితే ఖర్చు ఎక్కువ అవుతుంది. నీకు పరీక్ష పెట్టబోతున్నాం, దాంట్లో నెక్కడతావు లేదో అని మా సందేహం దాదా. పిడుగులా రావటం, మెరుపులా వెళ్ళటం ఈ దాదా ప్రకృతి. ఎంతటి అగాధనైనా చీల్చుకొని వెళ్ళగలడు ఈ దాదా. ఈ దాదా కన్నెర చేస్తే సూర్యునికి వచ్చే కిరణాలు కూడా ఆగిపోతాయి. ఈ దాదా గొంతెత్తి గర్జిస్తే నలుదిక్కులు ఏకమై నాకు స్వాగతం పలకాలి. నేను ఉఫ్ అని ఊదితే మహారణ్యాలు కూడా మాడి మసై గగన వీధిలో మేఘాలను విభూతులుగా మార్చగలను. నాకు ఎదురు తిరిగిన వాళ్ళ రక్తాన్ని సెలయేరులుగా ప్రవహించేటట్లు చేయగలను సర్దార్. నీలాంటి వాడు మా ముఠాలో ఉండటం మా అదృష్టం దాదా. నీకో ముఖ్యమైన పని అప్పగించబోతున్నాం, అందులో నువ్వు నెక్కగలుగుతావో లేదో అని మా సందేహం. ఏంటో చెప్పండి, చేసి చూపిస్తాను. ఈ రోజు దుబాయ్ నుండి 10 కోట్ల రూపాయల ఇలువ గల వజ్రాలు ఈ రాత్రి స్టీమర్ లో రాబోతున్నాయి. అవి కొట్టేయడానికి పెద్ద పెద్ద దొంగల ముఠాలు గొండాలు కాచుకొని ఉన్నారు. పైగా శివ ముఠ సికింద్ర ముఠ కూడా అక్కడికి వస్తున్నారు. పోలీస్ బందోబస్తు పగడి బందీగా ఉంటుంది. వాళ్ళని ఢీకొట్టి ఆ వజ్రాలు తేగలవా? అదెంత పని, చిటికలో చేసి చూపిస్తాను. నువ్వు వెళ్ళే పని కత్తి మీద సాము లాంటిది. చాలా చాకచక్యంగా తప్పించుకునే నేర్పు ఉండాలి. అన్ని విద్యలలో అక్కడకు ఆరితేరిన వారు వస్తారు. ప్రాణ భయంతో వెనుకంజ వేయకూడదు. యుక్తిలో యుగంధరుణ్ణి, శక్తిలో భయంకరుణ్ణి, విషనాగుల్ని చెట్టు కట్టి ఉయ్యాల జంపాల ఊగిన వాణ్ణి, నిప్పు రవ్వలతో స్నానం చేసిన వాణ్ణి, సముద్రంతో చెలగాటం నాకు మీరు చెప్పే పని చాలా సింపుల్. అవసరమైతే ఆ శ్రీమరిని తీసుకొచ్చి మీ స్థావరంలో ఉంచుతాను. శబాష్ దాదా శబాష్. ఈ పని సాధించిన మరుక్షణం ఈ నిధికి నువ్వే కథానాయకుడు. వజ్రాలు చేతికి అందగానే మమ్మల్ని మరచి మాయం కాకు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేవాడు కాదురా ఈ దాత. కుంభస్థలాన్ని కొట్టి కుబేరునైన వాణ్ణి. స్నేహం చేస్తే ప్రాణమిస్తా, ద్రోహం చేస్తే ప్రాణం తీస్తా. ఖబర్దార్.
ఏమనుకోకు దాదా, మాట వరుసగా ఉన్నాండి. తర్వాత కార్యక్రమం ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ యూనిట్ అరెస్ట్ చేయటమే. సిఐడి సికిందర్ని రేపు రాత్రి 1 గంటకు మాకు అప్పగించాలి. సూర్య చంద్రులు గతులు తప్పవచ్చునేమో గాని నింగి నేల ఏకం చేసినా సరే 24 గంటల్లో ఆ సిఐడి సికందర్ తీసుకొచ్చి మీ స్థావరంలో ఉంచుతా. ఈ ఆనంద సమయంలో మధురమైన పాటలతో మత్తెక్కించే డాన్స్తో మత్తెక్కించే పానీయాలతో వివరింపజేద్దాం. అల్లం నేరేడు కళ్ళతానా ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా హలో వర్ణాల పూలవాన నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా నమ్మేదెలా మైనా ఇంత ప్రేమ నా మీదేనా కల్లో లేని నాయన అల్లుకుంటూ ఒళ్ళో లేనా అల్లం నేరేడు కళ్ళతానా ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా హలో వర్ణాల పూలవాన నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా దాయి దాయి అనగానే చేతి కందేన చంద్రవాదనా కొంచెం నువ్వే తాకగానే పంచ ప్రాణాలు పొందినానా బొమ్మ దుమ్మ తేలగా మారిపోయా నేనే బొమ్మగా ఏదో చిత్రం చేయగా చేరువయ్యా నేనే చెలిగా రెప్ప మూసిన తప్పుకోనని కంటి పాప ఇంటిలోన ఏరి కోరి చేరుకున్నది మామా అల్లం నేరేడు కళ్ళతానా ప్రేమ వల్ల పట్టానే పిల్లదానా హలో వర్ణాల పూలవాన నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా అన్నేం పుణ్యం లేని వాడని అనుకున్నాను ఇన్ని నాళ్ళు పాపం శుభం లేని వాడిని అల్లుకున్నాయి కన్ని కళ్ళు మైకం పెంచే మాయతో ఒక సైగే చేసి దాహమా మౌనం మీటే లీలతో తేని రాగం నేర్పే స్నేహమా ఒంటరైన నా గుండె గూటిలో సంకురాత్రి పండగంటి సందడల్లి చేరుకున్నారు అల్లం నేరేడు కళ్ళతానా ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా
హలో వర్ణాల పూలవాన నిన్ను జల్లా చుట్టేసి దాచుకున్నా నమ్మేదెలా మైనా ఇంత ప్రేమ నా మీదేనా కల్లా లేని మాయన అల్లుకుంటూ ముళ్ళ